ఎంఆర్ న్యూస్ గొప్పగా ఇంకా డెవలప్ కావాలని చెప్పి వారికి సోదరులకి అంతే ఐలతో కొట్టాడలేదు పంచాడలేదు నా జాగా నాకు ఇయ్యమను. कंटोनमेंट बोर्ड में आज नॉर्मल बोर्ड मीटिंग हुई जिसमें ब्रिगेडियर सोमेश कुमार, सीईओ मधुकर नायक और नॉमिनेटेड मेंबर रामकृष्णा ने हिस्सा लिया। आज की बोर्ड मीटिंग हमेशा की तरह बिल्डिंग परमिशंस और डेवलपमेंट के ताल्लुक से चर्चा हुई और एक अहम फैसला लिया गया स्टेट गवर्नमेंट को लैंड देने के ताल्लुक से, जो पैराडाइज से लेकर कोमपल्ली तक बनाए जा रहे हैं स्काईवेज और कॉरिडोर्स के ताल्लुक से। आइए सुनते हैं सीईओ मधुकर नायक की जुबानी। स्ट्रेटेजिक रोड डेवलपमेंट प्रोग्राम దాని మీద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి రెండు ప్రాజెక్ట్స్ గురించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ గురించి ప్రపోజల్స్ రిక్వెస్ట్ పెట్టారు. దాంట్లో బేసిక్లీ స్టేట్ గవర్నమెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే నేషనల్ హైవే 44 దాన్ని వైడనింగ్ అండ్ SH1 రాజీవ్ రహదారి ఈ రెండు రోడ్స్ వైడనింగ్ కొరకు స్టేట్ గవర్నమెంట్ ఒక 157 acres ఆఫ్ డిఫెన్స్ ల్యాండ్ కి అంటే యాజ్ పర్ ది సర్వే జాయింట్ సర్వే మా డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్ సికింద్రాబాద్ సర్కిల్ అండ్ HMD ఆఫీషియల్స్ చీఫ్ ఇంజనీర్ వాళ్ళందరూ కలిసి కంబైన్డ్ గా సర్వే చేసిన తర్వాత ఒక 157 acres ఆఫ్ ల్యాండ్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్. దీంట్లో స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్ యాజ్ ఈ రెండు హైవేస్ మీద 60 meters ఆఫ్ టోటల్ విడ్త్ రోడ్ గురించి ప్రపోజల్ ఉంది. దిస్ ఇస్ వాట్ హ్యాస్ బీన్ మా కమ్యూనికేషన్ ప్రకారం. సో ఈ 157 odd acres లో ప్రపోజల్ ఆల్రెడీ డిఓ సికింద్రాబాద్ గారు డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్ తను ఆల్రెడీ మా ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్ లో తన ప్రపోజల్ తను ఆల్రెడీ ఫార్వర్డ్ చేశారు. తను ఫార్వర్డ్ చేసిన ప్రపోజల్ బేస్ మీద కంటోన్మెంట్ బోర్డ్ ల్యాండ్స్ మా మేనేజ్మెంట్ లో ఉన్న ల్యాండ్స్ కొన్ని ఈ ప్రపోజల్ లో దే ఆర్ ఆల్సో బీయింగ్ ఎఫెక్టెడ్. సో వాటి గురించి కంటోన్మెంట్ బోర్డ్ వ్యూస్ ఏంటి అనేది. సో ఆల్రెడీ ఈ ప్రపోజల్ 2016 నుండి మన స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసింది. అప్పుడు కూడా ఇట్ హాస్ బీన్ ఇన్ టు కన్సిడరేషన్. అప్పుడు ఆల్రెడీ రక్షా మంత్రి గారు దెన్ 2016 అప్రూవల్ ఇన్ ప్రిన్సిపల్ అప్పుడే ఇచ్చారు. బట్ దాని ఫైనల్ వర్కింగ్ పర్మిషన్ కొరకు కొంచెం డీటెయిల్స్ ఆ సర్వే నంబర్స్ మ్యాచింగ్ అవ్వకపోవడం దానివల్ల మళ్ళీ ప్రపోజల్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ కమ్ అప్ విత్ క్లియర్ ప్రపోజల్ ఆఫ్ హౌ మచ్ ఆఫ్ సర్వే నంబర్స్ ఆర్ వాట్ ల్యాండ్ ఇస్ రిక్వైర్డ్ అండ్ దాని విత్ ఆఫ్ దిస్ థింగ్ ఎంత క్లారిటీతో ఉంది. ఆ ప్రపోజల్ బేస్లో నౌ వీఆర్ స్టార్టెడ్ టు వర్క్ ఆన్ దిస్. అండ్ ప్రీవియస్లీ ఇచ్చిన దాంట్లో కంటోన్మెంట్ బోర్డ్ కొంచెం కాంపన్సేషన్ ఆఫ్ మనీ యాన్యువల్లీ పర్పెచువల్ అడిగారు. దానికి స్టేట్ గవర్నమెంట్ డి నాట్ accept that condition. So which they said that we cannot give the compensation when already మేము ల్యాండ్ కి కాంపన్సేట్ చేసినప్పుడు why we should do this. So ఆ పర్టికులర్ కండిషన్ కి యాక్సెప్ట్ చేయలేదు. బట్ ప్రెసెంట్ నౌ ఇన్ ద ప్రెసెంట్ సినారియో మొత్తం కంటోన్మెంట్ బోర్డ్ మా ఓన్ ల్యాండ్ దట్ ఈస్ అంటే మా డిఫెన్స్ మినిస్ట్రీలో ల్యాండ్ ఇస్ క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ కేటగిరీస్ అండ్ ది B2 ల్యాండ్స్ అంటే ప్రైవేట్ ప్రాపర్టీస్ ఏవైతే కాలనీ లేఅవుట్స్ చేసావో అది ఆ లేఅవుట్ శాంక్షన్ అప్పుడు మాకు కొన్ని ల్యాండ్స్ వాళ్ళు 40% ల్యాండ్ ఏదైతే ఉందో కంటోన్మెంట్ బోర్డ్ కి వెస్టింగ్ అంటే గిఫ్టింగ్ చేస్తారు. ఆ గిఫ్టెడ్ ల్యాండ్ అండ్ మొత్తం కంటోన్మెంట్ బోర్డ్ ఓన్ ల్యాండ్ ఇస్ అరౌండ్ 32.91 acres. एक्स वाइस प्रेसिडेंट सदाकेशव रेड्डी साहब ने आज बोयनपल्ली पुलिस स्टेशन में आए नए सर्कल इंस्पेक्टर लक्ष्मी नारायण रेड्डी से मुलाकात की और उन्हें सम्मान करते हुए मुबारकबाद दी, जिसके बाद ताड़बन की हनुमान मंदिर में चल रही पूजा में हिस्सा लिया और सिकंदराबाद मंडल में आए नए MRO पांडु नायक से मुलाकात की और उन्हें सम्मान करते हुए मुबारकबाद पेश की। इनके साथ इस प्रोग्राम में अशोक गौड, चिन्नम पंडू और SKR टीम मेंबर्स मौजूद थे। कांग्रेस पार्टी के सीनियर लीडर मोहम्मद जमील और यूथ लीडर भरत ने आज सीईओ मधुकर नायक से मुलाकात की और उन्हें एक रिप्रेजेंटेशन देते हुए कहा कि MR न्यूज़ चैनल के ताल्लुक से दिखाई गई वार्ड नंबर 2 के अंडरग्राउंड ड्रेनेज लाइन के काम में पॉलिटिकल पार्टी और कार्यकर्ताओं का इन्वॉल्वमेंट और उसके ताल्लुक से एक इंक्वायरी की रिक्वेस्ट की गई। आइए सुनते हैं इसकी तफसीलात। Political party obviously is inquiring on this one because the work has not completely. कंटोनमेंट में डेवलपमेंट वर्क जो चल रहे हैं या कंटोनमेंट फंड से जो काम चल रहे हैं उसके अंदर बीजेपी के लीडर्स, बीजेपी नॉमिनेटेड मेंबर इनकी तरफ से जो धांधली हो रही है वो एक चीज़ मीडिया की तरफ मंजर आम पर आई है। वो पब्लिकली जो है मीडिया में आया कि वार्ड नंबर 2 में अंडरग्राउंड ड्रेनेज लाइन जो काम हुआ उसमें वहाँ के वार्ड प्रेसिडेंट की तरफ से कमीशन फिक्स किया गया और काम को इनकम्प्लीट करके थूक पॉलिश करके वो काम को ऐसा तैसा करा। वहाँ पर उनके ही अपनी पार्टी के मेंबर एलिगेशन लगाए तो हम एक लेटर दिए
आज सीओ साहब को कि पहले भी हम लोग इस तरह के इल्ज़ाम लगाते थे कि ये लोगों की मिली भगत होती है कॉन्ट्रैक्टर के साथ, और कॉन्ट्रैक्टर को जो है उसके बिल पे साइन नहीं करते जब तक कि उन्हें जो है दक्षिणा नहीं दिया। सीधा सीधा बोल रहा हूँ मैं, और इसके ऊपर तैयार रहो, इंक्वायरी कर रहो। तो सीओ साहब से ये बोले हम कि इस पे इंक्वायरी होना मुकम्मल, और ये काम का जायजा लेना, और काम ये बिल्कुल वहाँ पर बराबर नहीं हुआ। वहाँ पे कल भी मीडिया में देखे एक न्यूज़ चैनल के थ्रू MR के, वो मंदिर के करीब में पानी आ रहा, जो गदा अच्छी बात नहीं है। कौन दिया, कहाँ दिया, वर्क ऑर्डर लीक हुआ तो क्यों हुआ, कैसा आया वर्क ऑर्डर लीक हुआ ऑफिशियल पेपर। हम सीओ साहब से डिमांड करें कि इसमें मुकम्मल इंक्वायरी करके ये आइंदा में मुस्तकबिल में फ्यूचर में ये काम नहीं होना, ये कमीशन खोरी बंद होना, पब्लिक के हक का पैसा, पब्लिक के टैक्स का पैसा, उससे बराबर काम होना और अच्छा स्टैंडर्ड काम होना। ये बिल्कुल सब स्टैंडर्ड काम करके पब्लिक को दिए, उसका कोई फायदा नहीं है। बीजेपी के जो मेंबर्स है, लीडर्स है, उनकी जो है करतूतों को बेनकाब करना। ये जो फंड्स होते हैं कंस्ट्रक्शन डेवलपमेंट के, ये फंड्स एक्सक्लूसिव कंटोनमेंट बोर्ड के फंड है, पब्लिक के टैक्स का पैसा है, एक्सक्लूसिव पब्लिक का पैसा है, कोई सेंट्रल या स्टेट गवर्नमेंट का नहीं। अभी जो भी काम हो रहे हैं स्टेट में कंटोनमेंट के अंदर, कंटोनमेंट के फंड से। अब ये जो काम है जो सही नहीं हो रहे हैं पब्लिक के ताल्लुक से, अगर पब्लिक की तरफ से अगर हम पूछना ये सही है गलत है? नहीं, बिल्कुल आपका फर्ज है, मीडिया का फर्ज है, आप ये सवाल करना, आप ये मंजर पे लाना, इसको जो है पब्लिक के इल्म में लाना और कंसर्न डिपार्टमेंट के लाना, ये आपका ड्यूटी बनती। तो कुछ लीडर्स हमारे को बोल रहे हैं आप कौन है हमारे को पूछने के लिए? अरे आप कौन है बोल, तो आप जो है आवाम की आवाज है, मीडिया आवाम की आवाज होती। ఇంతవరకు వాళ్ళకే తెలవాలి అది కూడా, కానీ నేను చెప్పదలుచుకోలే వాళ్ళ పేర్లు కూడా అవన్నీ. కానీ ఒకటే చెప్తున్నా, ప్రజల కోసం ఆలోచన చేయండి. పేద ప్రజల కోసం మీరు ఏం చేయాలంటే మంచి చేయరు, కానీ వాళ్ళకి చెడు చేయకూరి. మీరు వాళ్ళకి మంచి చేయకపోయినా పోలే, కానీ కాకపోతే వాళ్ళ దగ్గరకు పోయి ఇట్లాంటి పనులు మాత్రం డిస్టర్బ్ చేయొద్దని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇంకొకటి మళ్ళీ అన్న వాళ్ళు కూడా పోయి మొన్న మీడియా వాళ్ళు కూడా పోయి మొన్న చెక్ చేసిరు, వాళ్ళకు కూడా నేను అభినందిస్తున్నా. ఎందుకంటే వాళ్ళే కదా మనకు ప్రజలకు కానీ మనకు గవర్నమెంట్ అఫీషియల్స్కి కానీ తెలియజేయాల్సిన ఎటువంటి ఒక బ్రిడ్జ్ లాగా, వాళ్ళు కమ్యూనికేటర్స్ లాగా ఉంటారు. వాళ్ళే లేకపోతే మనకి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు. సో ఇవాళ వాళ్ళు ఉండాలా, వాళ్ళు చేసిరు కాబట్టి మా దాకా వచ్చింది. కానీ మీకు కూడా అభినందిస్తున్నా, చాలా థ్యాంక్ యూ. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మీరు వెళ్ళి ఎంతో శ్రమ తీసుకొని పోయి అక్కడ పోయి మళ్ళీ చెక్ చేసి మరి చేస్తూ उన్నారు। बेगमपेट पुलिस स्टेशन में आए नए सर्कल इंस्पेक्टर और डिटेक्टिव इंस्पेक्टर, मंडल रेवेन्यू ऑफिस में आए नए MRO और RDO से आज बोयनपल्ली एग्रीकल्चर मार्केट के डायरेक्टर शेख नईम ने उनके मोहल्ले के कुछ मेंबर्स सरदार साहब, भिक्षापति, शाहिद अली, बालू, बबलू, जब्बार और मिनाज के साथ मिलकर इन सभी ऑफिसर से मुलाकात की और उन्हें न्यूली चार्ज लेने के मौके पर मुबारकबाद पेश की। कंटोनमेंट विकास मंच के मेंबर्स ने आज CEO मधुकर नायक से मुलाकात की और उनका शुक्रिया अदा करते हुए मुबारकबाद दी और उन्हें स्वीट्स खिलाया गया, जिसके बाद सभी लोगों में भी स्वीट्स बांटे गए। मीडिया से बात करते हुए उन्होंने बताया कि कंटोनमेंट की गली से लेकर दिल्ली की गली तक सफ़र एक के बाद एक ये बता रहा है कि हमारी कामयाबी कंटोनमेंट को GHMC में मर्ज करने में सफल हो रही है। आइए सुनते हैं कुछ तफसीलात उन्हीं की ज़ुबानी। ఈ విజయాన్ని మేము ప్రజలకి అంకితం చేస్తున్నాను। ఇక ముందు రాబోయే దినములన్నీ కూడా విజయాలతో కూడుకున్న దినములే కాబట్టి ప్రజల బతుకులు మారడానికి, ప్రజల బతుకులలో వెలుగును నింపడానికి, ఈ అభివృద్ధి ప్రజల కొరకు మేము శ్రమ పడుతున్నామని మేము ఈ సభాముఖంగా, ఈ మాధ్యమాల ముఖంగా ప్రజానికానికి తెలియజేస్తున్నాము। ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నుంచి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి లోకల్ గవర్నమెంట్ దాకా చేసిన ప్రతిపాదనలు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించి ఈ హైవే మరియు మెట్రో కారిడార్ కంటోన్మెంట్ త్రూ చేయడం, ఇది కంటోన్మెంట్ ప్రజలకి అభివృద్ధికి చాలా దోహదం పడుతుంది। వికాస్ మంచ్ చేసిన పోరాట ఫలితం ఇవాళ కంటోన్మెంట్ ప్రజల విజయం ఇది, ఈ కారిడార్ అనేది। కాబట్టి మున్ముందు కూడా కంటోన్మెంట్ GHMCలో మర్జ్ అయ్యేదాకా ఈ వికాస్ మంచ్ పోరాడుతుంది। ఈ యొక్క కంటోన్మెంట్ GHMCలో మర్జీ చేయాలని చెప్పేసి ఏ రోజు నుంచి మొదలు పెట్టామో దాంట్లో భాగంగా 18 అంశాలు ఇప్పుడే చెప్పాడు మా యొక్క ఏబుల్ గారు। దాంట్లో మొట్టమొదటి విజయం, ఎందుకంటే ఈ రోజున్న దేశంలో ఉన్న 62 కంటోన్మెంట్లో 57 కంటోన్మెంట్లో హోమ్ వర్క్ జరుగుతుంది, 99% అయిపోయింది। దాంట్లో కంటోన్మెంట్ GHMC మర్జీ చేసే ముందు ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే ఈ రోజు నిర్ణయం తీసుకుందో ఆ రెండింటికి పాటు మా కంటోన్మెంట్ వికాస్ మంచ్ యొక్క సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, దాంట్లో ముఖ్యంగా మీడియా పాత్ర ఎంతో ఉంది। మీడియా గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకెళ్ళింది మా యొక్క ఆవేశాన్ని, మా యొక్క ఆలోచనని। BRS पार्टी के सीनियर लीडर और कंटेस्टेड MLA कैंडिडेट
श्री गणेश ने आज वार्ड नंबर 2 इंद्रम्मा नगर की पोचम्मा मंदिर, ताड़बन क्रॉस रोड्स, न्यू बोइनपल्ली, तिरुमलगिरी की पोचम्मा मंदिर और बोलाराम में लगाए गए ऑनलाइन सर्विसेज सेंटर्स का दौरा किया और वहां की आवाम से मुलाकात करते हुए उनसे इन सेंटर्स के ताल्लुक से सर्विस के बारे में पूछा। मीडिया से बात करते हुए श्री गणेश ने बताया कि 12 दिनों में करीब 24,000 अलग अलग किस्म के एप्लीकेशन सबमिट हुए हैं और आने वाले दिनों में वो और कुछ नए सेंटर्स खोलेंगे। इनके साथ इस प्रोग्राम में मल्लेश, शरद, गौतम और किरण भी मौजूद थे। బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే శ్రీ గణేశు మాయన్న సికింద్రాబాదు కంటోన్మెంట్ కే బాసటగున్నాడే శ్రీ గణేశు మన అన్న అభివృద్ధి జెండా ఎత్తుకున్నడంట అదిగో బరిగీసి నిలబడ్డాడంట నిరుపేదలకు అండగా ఉండే సేవకుడే అన్నా శ్రీ గణేశ్ అన్న మహిళక్కలకు పెద్ద తమ్ముడంట మన నిరుపేదలకు కడుబీదలకు భరోసా తానంట అరే నమ్మి వస్తే తానవుతాడు మన గణేశ్ అన్న అంట ఇక యుద్ధం ఒకటే మిగిలింది చలో ఎగరేద్దాం జెండా బగ 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 మండే నిప్పుల దండై కదిలిందే శ్రీ గణేశ్ మాయన్న కంటోన్మెంట్ క దిక్సు చెయ్యి బాసటగున్నాడే శ్రీ గణేశ్ మన అన్న ప్రజాసేవనే చేయుడై బంధం పట్టిండు శ్రీ గణేశ్ అన్న మన అందరి వాడన్న। आज हुई बोर्ड मीटिंग और मिनिस्ट्री ऑफ डिफेंस की जानिब से स्टेट गवर्नमेंट को दिए गए 33 एकड़ लैंड के ताल्लुक से बीजेपी पार्टी के स्टेट एग्जीक्यूटिव मेंबर्स बानुका मल्लिका अर्जुन ने आज प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी का शुक्रिया अदा करते हुए लोगों के बीच मिठाई बांटी। इनके साथ इस दौरान बीजेपी पार्टी के कार्यकर्ता भी मौजूद थे। నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। కంటోన్మెంట్లోని సంబంధించి డిఫెన్స్కు సంబంధించినటువంటి సుమారు 158 ఎకరాలు కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసము, స్కైవేల్ నిర్మాణానికి, అదేవిధంగా ఫ్లైఓవర్ల కోసము, రోడ్ వైండింగ్ కోసము ఇవ్వడము, కంటోన్మెంట్ డిఫెన్స్ ల్యాండ్ ఇవ్వడము చాలా సంతోషకర విషయం। बीजेपी पार्टी मोंडा डिवीजन कॉरपोरेटर कौतम दीपिका ने प्रतिमा फाउंडेशन की जानिब से 10th क्लास स्टूडेंट्स के लिए लगाए फ्री कोचिंग सेंटर्स का आज मोंडा डिवीजन के इलाके अंबेडकर नगर में इनॉग्रेशन किया और बताया कि जो स्टूडेंट्स माली हालत ख़राब होने की वजह से 10th क्लास का एग्ज़ाम नहीं लिखे या छोड़ दिए हैं, उन स्टूडेंट्स को यहाँ पर इस फाउंडेशन के ज़रिए फ्री में कोचिंग दी जाएगी। 3 साल में श्रावणा मासम में एक बार आने वाले पुरुषोत्तम मासम आज होने के मौके पर कंटोनमेंट बोर्ड के इलाके वार्ड नंबर 6 दुबई गेट के पास की SMR अपार्टमेंट्स की संगीता गोयल और दीपा बलोटिया ने वहां पर आज एक अन्नदानम प्रोग्राम किया, जिसमें बीजेपी पार्टी के स्टेट एग्जीक्यूटिव मेंबर बानुका मल्लिका अर्जुन और बानुका नर्मदा ने हिस्सा लिया। इनके साथ इस अन्नदानम प्रोग्राम में SMR अपार्टमेंट्स के मेंबर्स और वहां के मुकामी भी मौजूद थे। पुरुषोत्तम मास के लिए करें हम लोग प्रसाद, कितना गरीबों के लिए अन्न प्रसाद। इसी के साथ आज की न्यूज़ बुलेटिन मुकम्मल होती है। ट्विन सिटीज़ की और खबरों और जानकारियों के लिए MR न्यूज़ चैनल को लाइक, शेयर और सब्सक्राइब करिए।